చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం విజయేంద్ర నిష్కల్మషమైన ఒక వ్యాపారి. తన తండ్రి ఆస్తిని, మంచితనాన్ని అందిపుచ్చుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ తన స్నేహితురాలైన శ్రీవిద్యను పెళ్లి చేసుకుంటాడు. విజయేంద్ర తమ్ముడు రాజేంద్ర వ్యసనపరుడు, గూండా. తన తండ్రి ద్వారా వాటాగా వచ్చిన ఆస్తిని మొత్తం పాడు చేసుకుని అన్నపై ఆధారపడ్డ వ్యక్తి. ఇంకా నా వల్ల కాదు రాజేంద్ర. నీ ఆశకి హద్దులేని ఖర్చుకి లక్షలు వెచ్చించడం నా వల్ల కాదు. నేనేం కావాలని పాడు చేయలేదు. లాస్ వస్తే అది నా తప్ప. లాస్ వస్తుందని తెలిసి అక్కడే ఇన్వెస్ట్ చేయడం తప్పు. తన అన్న విజయేంద్ర ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక, శ్రీవిద్యను వదినగా అంగీకరించలేక, శ్రీవిద్య శ్రీమంతం రోజే అన్న విజయేంద్రను ఆస్తి కోసం నడి రోడ్డుపై పొడిచి చంపేస్తాడు. ఏం చేస్తున్నారు? క్షమించు. శ్రీవిద్యని తన అత్తతో చంపించడానికి ప్రయత్నం చేయగా శ్రీవిద్య నమ్మిన బంటైన ముత్యాలమ్మ అది గ్రహించి ఆ గండం నుండి శ్రీవిద్యను తప్పిస్తుంది. నిండు గర్భిణీగా ఉన్న తాను తన కడుపులో బిడ్డను కాపాడుకునే క్రమంలో అక్కడ్నుంచి పారిపోతుంది. ఒక ఆసుపత్రిలో ఆడ శిశువుకి జన్మనిస్తుంది. కరీం అనే పిల్లల దొంగ ఆ బిడ్డను దొంగిలిస్తాడు. శ్రీవిద్య తన కన్నబిడ్డ కోసం వెతుకుతూ రాజేంద్ర మనుషులకు దొరికిపోతుంది. శ్రీవిద్యని రాజేంద్ర కత్తితో పొడిచి తన వాళ్లతో తనని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి కాల్చేయమని చెబుతాడు. చచ్చిపో. దీన్ని పెట్రోల్ పోసి తగలబెట్టంట్రా. ఆదర్శ దంపతులు కదా, పోయి అన్న దగ్గరే ఉండు. శ్రీవిద్య స్పృహలోకొచ్చి వాళ్ల దగ్గర నుండి తప్పించుకొని పారిపోతున్న క్రమంలో అరవింద్ కారుకు ఢీకొని కింద పడిపోతుంది. మేడం 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 సావు బ్రతుకుల మధ్య ఉన్న శ్రీవిద్యను అరవింద్ ట్రీట్మెంట్ చేయించి కాపాడతాడు. శ్రీవిద్య ఈ క్రమంలో తన గతాన్ని మర్చిపోతుంది. మీరెవరు? నేను మీకేమవుతాను? అరవింద్ శ్రీవిద్య ప్రమాదంలో ఉందని, తనపై హత్యాయత్నం జరిగిందని తన ఫ్రెండు డాక్టర్ ప్రకాష్ ద్వారా తెలుసుకుని శ్రీవిద్యను కాపాడుకోవాలని చేరదీస్తాడు. తల్లి రాజేశ్వరి సలహాతో అరవింద్ శ్రీవిద్యను రోహిణిగా పేరు మార్చి తన మరదలు అని నమ్మించి తనను పెళ్లి చేసుకుంటాడు. మనస్ఫూర్తిగా అప్పచెప్తున్నాను. ఇక పూర్తి బాధ్యత నీదే. పట్టుకో. రోహిణి మాత్రం తన గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు శ్రీవిద్య నుండి బిడ్డను దూరం చేసి తన ఇంటికి తెచ్చుకుంటాడు కరీం. కరీం చేసిన పనికి తల్లి బిడ్డ దూరమయ్యారు. కరీం చేసిన పాపం ఈ జన్మకు తీరేది కాదు. అందుకే ఆ పాపం కడిగేసుకోవాలంటే మీరు ఈ పాపని దత్తత తీసుకోండి. పిల్లలు లేని కరీం భార్య ఫాతిమా ఆ పిల్లను తన కూతురిగా సానియా అని పేరు పెట్టుకుని పెంచుకుంటుంది. ఏదైనా బలమైన కారణముంటేనే ఇలా జరుగుతుందమ్మా. బహుశా ఇదంతా ఈ పాప మంచి కోసమే అనిపిస్తోంది. సానియా పేరుకు ముస్లిం కుటుంబంలో పెరిగిన తనకు భరతనాట్యం అంటే ఎనలేని ఇష్టం. అక్కడ అరవింద్, రోహిణిలకు అఖిల పుడుతుంది. రాహుల్ రోహిణి మేనల్లుడు. ఏసీపీగా హైదరాబాద్కి పోస్టింగ్ తీసుకుంటాడు.
అమ్మాయిలను దుబాయ్ కమ్మే ముఠాని పట్టుకునే క్రమంలో సానియా ధైర్య సాహసాలకు రాహుల్ మంత్రముగ్ధుడవుతాడు. సానియా ప్రేమలో పడతాడు. చిన్నప్పుడే రాహుల్ అఖిలలకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్న అరవింద్ రోహిణిలకి రాహుల్ సానియాల ప్రేమ విషయం తెలిసి సానియా నుండి ప్రేమదానం తీసుకుంటుంది రోహిణి. అదే సమయంలో సానియాకి కరీం ఫాతిమాలు తన సొంత తల్లిదండ్రులు కారు అని, తనని కరీం చిన్నప్పుడే ఎత్తుకొచ్చి పెంచుకున్నాడు అన్న విషయం తెలిసి తన తల్లిదండ్రులెవరో తెలుసుకునే పనిలో పడుతుంది. మరోవైపు ప్రేమదానం గురించి తెలియని రాహుల్ సానియాని తనతో పెళ్లి కొప్పించే ప్రయత్నం చేస్తాడు. సానియా, ఇంకో వారం తర్వాత నువ్వు నాకింకెప్పుడూ కనిపించవు. మాట్లాడవేంటి సానియా? ఈ జన్మకి ఇంతే సార్. విచిత్రం ఏమిటి అంటే సానియాకి తన కన్నతల్లి రోహిణి అని, రోహిణికి కూడా తన రక్తం పంచుకు పుట్టిన కూతురు సానియానేనని తెలియదు. ఈ క్రమంలో అరవింద్ రాజీలకి రోహిణి యొక్క గతం తెలిసి సానియానే తమ మొదటి సంతానమని తెలుసుకుంటారు. సానియా రోహిణీలకు నిజం తెలియకుండా జాగ్రత్త పడుతూ వాళ్లు నిజం తెలుసుకునేలోపు రాహుల్ అఖిలల పెళ్లి జరిపించాలి అనుకుంటారు. రాహుల్ తన ప్రేమ విషయం ప్రెస్ మీట్లో అందరి ముందు బయట పెడదామని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రోహిణి ఇక రాహుల్ని ఆపలేమని సానియాని రుద్ర అనే రౌడీతో కిడ్నాప్ చేయిస్తుంది. ఐఎమ్ సారీ సానియా. కిడ్నాప్ చేయించింది రోహిణి గారే అని సానియాకి తెలుస్తుంది. రుద్ర చెరలో ఉన్న సానియాకి రుద్ర మంచితనం తెలుస్తుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఏంటి, ఏం జరిగింది? అమ్మ గురించిన గతం వివరాలు తెలిసే కొద్దీ ఆందోళనగా ఉంటుంది రుద్ర. రాహుల్ అఖిలల పెళ్లి జరగాలి అంటే తాను రాహుల్ జీవితం నుంచి తప్పుకోవాలని సానియా నిర్ణయం తీసుకుని రుద్ర ఫ్యామిలీతో ఉంటుంది. ఇప్పుడు ఇన్ని అప్పగింతలు పెట్టి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది సానియా? నువ్వే దగ్గరుండి అమ్మని చూసుకోవచ్చు కదా. నాకు నా సంతోషం కన్నా, ఇంకా చెప్పాలంటే నా జీవితం కన్నా అమ్మ సంతోషం ముఖ్యం. మీరు అఖిల పెళ్లి చేసుకుంటే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా వల్ల ఆగిపోయిన పెళ్లి నేను వెళ్ళాక జరగాలి. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. మీరు నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది అఖిల మెడలో మీరు కట్టబోయే తాళి మాత్రమే. అంతకన్నా నన్ను సంతోషపెట్టేది ఇంకేది ఉండదు. వస్తాను సార్. ఈ క్రమంలో సానియాకి రోహిణి తన కన్న తల్లి అని రుద్ర ద్వారా తెలుసుకుని ఇప్పుడు రోహిణిగా ఉన్న శ్రీవిద్యకి గతంలో జరిగిన అన్యాయం, రాజేంద్ర కుట్ర తెలుసుకుని తన కన్నతల్లిని రాజేంద్ర బారి నుండి కాపాడాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు రోహిణి ఫ్యామిలీ రాహుల్ అఖిలల పెళ్లికి సుముహూర్తం నిర్ణయిస్తారు. ముత్యాలమ్మ అరవింద్ ఇంటికి రావడంతో అరవింద్ రాజీలకు ఎక్కడ రోహిణికి తన గతం తెలిసి తమకు దూరమవుతుందా అని టెన్షన్ పడతారు. కానీ రాజేంద్రకు రోహిణి తన వదిన శ్రీవిద్య అని, అతని అన్న కూతురు సానియా అని తెలిసి ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ చివరి నిమిషంలో వచ్చి కాపాడతాడు. సానియా, నీకేం కాలేదుగా? లేదు సార్, నాకేం కాలేదు. అసలు నా గురించి కాదు సార్, ఫస్ట్ అమ్మ గురించి ఆలోచించండి. నీది కన్ఫ్యూజన్ కాదు, పిచ్చి. నీకు పిచ్చెక్కింది. పిచ్చి నాకు కాదు శ్రీవిద్య, నీకే. గతం మర్చిపోయి పిచ్చిదాల్లా మాట్లాడుతోంది నువ్వు. నువ్వు నా వదిన శ్రీవిద్యవే. సానియా నీకు నా అన్న విజయేంద్రకు పుట్టిన బిడ్డ.
ఈ భాషలో చెప్పాలంటే జై జమ్మ. రాక్షసుడు పరుసున భర్తను చంపేశావు. ఈ పాట నా కూతురి నా కాకుండా చేశావు. నా కుటుంబాన్ని నా కళల్ని నాశనం చేశావు. ఏయ్, నేను వదలు. ప్రాణాలతో వదలను రా. చావాలి. చంపేస్తుంది. చంపేస్తా. రాజేంద్ర నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు చావలేదా? సానియా తన కన్న కూతురని రోహిణికి తెలుస్తుంది. ఇన్నాళ్ళు తాను అన్యాయం చేసింది కన్న కూతురికే అని తెలుసుకున్న రోహిణి రాహుల్ సానియాకు ఎవరికి తెలియకుండా రహస్య వివాహం చేస్తుంది. బాబు గట్టి మేళం వాయించండి, గట్టి మేళం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇదే గుళ్ళో మకిలి పెళ్లి కూడా చేద్దామని దానికోసమే ముహూర్తం చూడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. రేపటి నుంచి నెల వరకు మూడమి, ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు. బాబు మాంగళ్య ధారణ గావించండి. బాబు గట్టి మేళం వాయించండి. అదిగో అందుకే వాళ్ళు కూడా ఇవాళే ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నారు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాక్షరం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఏ జన్మలో పుణ్యమో ఒకరిని కన్నాను, ఒకరిని పెంచాను. అలాంటి మీ ఇద్దరిని ఒకటి చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు మళ్ళీ నాకే ఇచ్చాడు. చాలు నాన్న, ఇంతకన్నా ఈ జన్మకి ఇంకేం కోరుకోను. డాడీ ఇదేంటి బావ కార్ ఇక్కడుంది? బావా ఇదేంటి మీరిద్దరు గుడికొచ్చారేంటి? ఇంతకీ రాహుల్ ఎక్కడా? రా బావా. ఎక్కడికి? కోర్టుకి టైం అవుతుంది. 2 నిమిషాల్లో ఏం కాదు. ఇందాకే పంతులు గారు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. స్వామి, నేను అఖిలని పెళ్లాడలేను. నా మౌనం ఆమెలో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాయి. నన్ను క్షమించు తండ్రి. అఖిల జీవితం ఆనందంగా బతికేలా మంచి భర్తని ప్రసాదించు. అపచారం జరగకుండా కాపాడు తండ్రి. మా పెళ్లి వల్ల అఖిల బాధపడకుండా నష్టపోకుండా చూసే బాధ్యత కూడా నీదే తండ్రి. నా భర్తకు తెలియకుండా ఈ పెళ్లి చేశాను. దీనివల్ల నా చిన్న కూతురు, నా కుటుంబం నన్ను అపార్థం చేసుకోకుండా కాపాడు తండ్రి. నా పెద్ద కూతుర్ని నువ్వే రక్షించాలి తండ్రి. అఖిలకి రాహుల్తో పెళ్లి జరిగి జీవితాంతం సుఖంగా ఉండేలా చూడు తండ్రి. రాహుల్, ఏంటత్తయ్య చెప్పండి. నువ్వు సానియా కలిసి ఒక 2 రోజులు మీకు నచ్చిన ప్లేస్కెళ్ళి సంతోషంగా గడిపిరండి. సరే అత్తయ్య. అదే సానియా పెళ్లి ఎంతవరకు వచ్చింది రోహిణి? సానియా పెళ్లి జరిగింది బావా.
సానియా చేసుకుంటానని చెప్పింది ఒక అబ్బాయిని, అతనితోనే పెళ్లి జరిగిందా? అవును బావా. ఎప్పుడు? నిన్న. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్తానంది, వెళ్ళిపోయిందా? సానియా ఇక్కడే ఉందంటే తన గురించి ఇంకా ఆరా తీస్తారు, ఆలోచిస్తారు. లేదు అన్నానంటే ఇక్కడితో మర్చిపోతారు. వెళ్ళిపోయింది బావా. ఇక సానియా కోసం చేయగలిగింది ఏమీ లేదు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఎవరో జేజే అంట బావా. ఈ జేజే ఎవరు? మొన్న కూడా కాల్ చేశారు. కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్. బ్యాచిలర్ గా ఇది నీ లాస్ట్ బర్త్డే. ఈ ఇయర్ మరదలుగా చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ భార్యగా చెప్తాను. గుడ్ నైట్ బావా. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్ మావయ్య. ఎక్కడికి? ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు మాతోనే స్పెండ్ చేస్తున్నావు. నీ బర్త్డేని మనమందరం కలిసి గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్నాం. రేపంతా నీతోనే ఉండాలనుంది. గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాలనుంది. బావ సైలెంట్ గా ఉన్నాడంటే ఒప్పుకుంటున్నాడనేగా. గుడ్ మార్నింగ్ సార్. రా శ్రీకాంత్, ఏంటి ఇలా వచ్చావు? కమిషనర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. సారీ శ్రీకాంత్ గారు, ఈ రోజు మా బావ రాడు. రేపొచ్చి కలుస్తాడని మీ కమిషనర్ గారికి చెప్పండి. లేదు మేడం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాలంట, రమ్మంటున్నారు. సరే, మీరు వెళ్ళండి అత్తయ్య. శ్రీకాంత్ పద, వస్తున్నాను. చాలా థ్యాంక్స్ శ్రీకాంత్. బావా, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా. థ్యాంక్స్ మరదలా. అయినా ఇదేంటమ్మా, బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలనుకున్నావు, చేద్దాం. దానికి వాడు అవసరం లేదమ్మా. అవునమ్మా, తను ఉన్నట్టుగానే మనం ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేస్తే వాడు ఆనందంగా ఫీల్ అవుతాడు. సరే, బావ లేకపోయినా బావ కాబోయే భార్యగా ఇవాళ ఖర్చు మొత్తం నాదే. అలా అయితేనే వస్తాను. అదైనా మీ డాడీ సంపాదనే కదే తిక్క మొహం దాన. రాజీ, అయ్యో అయ్యో, ఒరేయ్ చూడరా, నీ కూతురు నన్ను చంపేస్తుంది. నువ్వు ఇవాళ గుడి ప్రోగ్రాం పెడతావని అస్సలు ఊహించలేదు తెలుసా? నిన్ను నాకు భర్తగా ఇచ్చినందుకు ఆ దైవానికి కృతజ్ఞత చెప్పొద్దా బావా? బావా బావా, ఒకసారి కారాపు. ఏమైంది? అక్కడ ఐస్ క్రీమ్ బండుంది. ఎన్నాళ్ళ నుంచో తినాలి అనుకుంటున్నాను. నేను వెళ్ళి తెస్తాను. దానికి నువ్వెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బావా బావా, ఎందుకు బావా? నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఏంటి బావా ఏమైంది? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. అన్నా 2 కుల్ఫీ. ఓకే. అదేంటి మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అదేంటి, తను సానియాని, అందులో అనుమానం లేదు. తను పెళ్లి చేసుకున్న అక్బర్ని కదా. మరి మెడలో ఆ మంగళసూత్రాలు, నుదుట నా బొట్టు ఏంటి? పైగా తను గల్ఫ్కు వెళ్ళిందని రోహిణి చెప్పింది కదా. మరి ఇక్కడుందేంటి? బాబు, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఎటెళ్ళింది? ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కూడా ఉంది కదా.